బెస్ట్ మోరల్ స్టోరీస్. వేములూరు అనే గ్రామంలో సింహాద్రి అనే రైతుండేవాడు. ఆ ఊర్లో ఉన్న వాళ్లలో అతనే కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తి. అందుకే అతని దగ్గరకంతా న్యాయం కోసం వచ్చేవాళ్లు. అతని దగ్గర రాముడు అనే అతను పనిచేస్తూ ఉండేవాడు. అతను బుద్ధిమంతుడు, న్యాయంగా ఉంటూ ఉండేవాడు. రాముడు, ఈ నెల నుంచి కేంద్రం దగ్గర పాలు పోయమన్నాను కదా, పోస్తున్నావా? పోస్తున్నాను బాబుగారు. ఇంకా చెరువుగట్టునున్న పొలం కౌలుకిచ్చాం కదా, ఆ రాబడి సంగతేంటి? వాళ్లు కూడా సమయానికి డబ్బిచ్చేస్తున్నారయ్యా. డబ్బంతా నేను అమ్మగారికి అప్పచెప్పాను. ఇంతలో సింహాద్రి భార్య రాణి వచ్చి, అవునండి, నిన్ననే రాముడు నాకా డబ్బు మొత్తం ఇచ్చాడు. భలే చురుగ్గా ఉన్నావురా రాముడు. నీలాంటివాడు ఇంట్లో ఉంటే పనులిట్టే అయిపోతాయి. అంతా మిమ్మల్ని చూసే నేర్చుకున్నాను బాబు. మంచిదిరా, నువ్విలానే ఉండాలి, సరేనా? అని చెప్పి పొలానికి వెళ్ళిపోతాడు సింహాద్రి. అలా రాముడు ప్రతి పనిని శ్రద్ధగా చేస్తూ ఉంటాడు. ఊర్లో కూడా రాముడికి మంచి పేరు ఉంటుంది. ఒకరోజు ఊర్లో ఇద్దరు రైతులు గొడవ పడుతూ సింహాద్రింటికి వచ్చారు. అందులో ఒక రైతు ఇలా అన్నాడు, సింహాద్రి గారు, మీరే మాకు న్యాయం చెప్పాలి. అసలు విషయం ఏంటి? మీ అన్నదమ్ములిద్దరూ ఇలా ఎందుకు గొడవ పడుతున్నారు? బాబో, ఈ పొలం మా నాన్నగారి నుంచి నాకు వారసత్వంగా వచ్చింది. కాని నాన్నగారు ఆ కాగితాల మీద కేవలం నా పేరు మాత్రమే రాశారు సింహాద్రి గారు. కాబట్టి ఆ పొలం నాది మాత్రమే అవుతుంది కదా. వారసత్వం అంటే ఆ ఆస్తిలో వాటా ఇద్దరికీ లభిస్తుంది కదా సింహాద్రి గారు అని ఇద్దరక్కడే పోట్లాడుకుంటూ ఉంటారు. దీంతో సింహాద్రికి కోపం వస్తుంది. చాలా ఆపండి. ఇక్కడ నేనున్నది దేనికి? నా ముందు కూడా పోట్లాడుకుంటారా మీరు? అయ్యా, మీరే ఎలా అయినా నాకు న్యాయం చేయాలి. కానీ మీరు మీ సమస్యను స్పష్టంగా చెప్పండి. ఈ పొలానికి పగలు రాత్రి తేడా లేకుండా గొడ్డు చాకిరీ చేసేది నేను. కాని ఒక్క రోజు కూడా పంట తాలూకా డబ్బు నన్ను తీసుకొనివ్వలేదు. పోనీలే కదా తమ్ముడే అనుకుంటూ వచ్చాను. కాని ఈరోజు ఆ పొలం తన పేరు మీద ఉందంటూ నన్ను ఆ పొలానికి కూడా రావద్దనంటున్నాడయ్యా. అందులో తప్పే ఉందండి. అది నా పొలం కాబట్టి నాకు మాత్రమే సొంతం. అంటే మీ నాన్నగారు ఆ పొలాన్ని మీ తమ్ముడు పేరు మీద మాత్రమే రాశారా? నాకదంతా తెలియదయ్యా. నేను పెద్దగా చదువుకోలేదు. నాకు తెలిసిందల్లా ఒళ్ళొంచి కష్టపడ్డమే. సరే సరే, మీ ఇద్దరూ ఆ కాగితాలు ఇక్కడ పెట్టి వెళ్ళండి. అలాగే బాబు అని చెప్పి వెళ్ళిపోతారు. కాని సింహాద్రి సందిగ్ధంలో పడతాడు. ఈ విషయం రాముడు గ్రహించి, ఏంటయ్యా అంత ఆలోచనలు పడ్డారు? అదే రాముడు, ఆ అన్నదమ్ముల పొలం విషయంలో ఎలాంటి తీర్పివ్వాలా అని. దానిలో అంత ఆలోచించడానికి ఏముందయ్యా? ఉన్నదే చెప్పండి. ఎలా? వాళ్ల నాన్నేమో చిన్నోడు పేరు మీద పొలం రాశాడు, కాని కష్టపడేదేమో పెద్దోడు. మరప్పుడు ఎలా న్యాయం చెప్పగలను నేను? అయితే రేపిద్దరినీ ఇక్కడికి పిలవండి. మీరు అనుమతిస్తే నేనొక పరీక్ష పెట్టి తీర్పిస్తాను. నువ్వు తీర్పిస్తావా? కాని నీకేం తెలుసని వీటి గురించి? అవునయ్యా, నా మీద నమ్మకం ఉంచండి. నేను కూడా కష్టపడి బ్రతికే వ్యక్తిని కదా. ఏదైనా తప్పు జరిగితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, అది గుర్తుపెట్టుకో. మీరు నన్ను ధైర్యంగా నమ్మొచ్చు బాబు అని అంటాడు రాముడు. ఆ మరుసటి రోజు రాముడు చెప్పినట్టుగానే అన్నదమ్ములిద్దరూ అక్కడికొస్తారు. ఈ పొలం ఎవరికి చెందాలో ఇంకాసేపట్లో తేలిపోతుంది. కాని ఈలోపు నేను పరీక్ష పెట్టాలని అనుకుంటున్నాను. నువ్వు మాకు పరీక్ష పెట్టేదేంటి? మేం సింహాద్రి గారి తీర్పు వినడానికి ఇక్కడికొచ్చాం. అతను నావాడి, నేనే అతన్ని తీర్పివ్వమని చెప్పాను. అయినా ఇందులో అంత ఆలోచించడానికి ఏముందండి? ఆ పొలం నా పేరు మీద ఉంది కాబట్టి అది పూర్తిగా నాకు మాత్రమే సొంతం. కాని అది మా నాన్నగారు నాకిచ్చారు. ఆ పొలాన్ని కష్టపడి నేను పండిస్తున్నాను. కాని లాభమేమో తమ్ముడు తీసుకుంటున్నాడు. అబ్బా, మీరు గొడవ పడకండయ్యా. అందుకే కదా రాముడు తీర్పిస్తాను అన్నాడు. తీర్పు మీరిచ్చేలా అయితే చెప్పండి. అంతేగాని ఈ పరీక్షలు అవి నా వల్ల కాదు. నేను విషయాన్ని గ్రామ పంచాయతీలో తేల్చుకుంటాను అని చెప్పి గ్రామ పంచాయతీకి వెళ్తాడు. అక్కడ విషయం మొత్తం చెప్తాడు. దీంతో మిగిలిన పంచాయతీ పెద్దలు, సింహాద్రి గారు, ఏంటండి ఇది? ఆ అన్నదమ్ములు న్యాయం కోసమని మీ దగ్గరకొస్తే మీ పనివాడితో తీర్పిప్పించాలని చూశారంట. తీర్పెవరిస్తే ఏంటి చెప్పండి? తిమంగా మనకు కావాల్సింది న్యాయం మాత్రమే కదా. నిజమే అనుకోండి. కాని
మీరు కూడా మా రాముడికి ఒక్క అవకాశం ఇవ్వండి. వాడు చాలా తెలివైనవాడు. మనం కూడా వాడితోనే ఉంటాం కదా. చూద్దాం అసలు ఏం చేస్తాడు. సరే సింహాద్రి గారు, ఇందులో ఏదైనా గడిబిడి అయిందంటే పూచి మాత్రం మీదేసుమి. సరేనండి, అంతా నేను చూసుకుంటాను అని ఆ రైతుల్ని కూడా పరీక్షకి ఒప్పిస్తారు. దీంతో రాముడు రంగంలోకి దిగుతాడు. ఇప్పుడు అంతా అంగీకరించారు కాబట్టి మీరిద్దరూ ఈ పరీక్షకు ఒప్పుకొని తీరాల్సిందే. సరే సరే, పరీక్షకు మేం సిద్ధమే. ఓ 2 రోజుల పాటు ఆ పొలంలో ఒకరి తర్వాత ఒకరు పనిచేయాలి. దాన్నంతా గమనిస్తూనే ఉంటారు. ఎవరికి నిజంగా భూమి మీద ప్రేమ ఉందో ఇట్టే తెలిసిపోతుంది. సరేనండి, ఈ పరీక్షకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎలాగూ ఆ పొలం నాదే కదా, నా పొలంలో పనిచేయడానికి నాకు మాత్రం ఎందుకు ఇబ్బంది ఉంటుంది? నేను కూడా ఈ పరీక్షకు సిద్ధమే అని ఇద్దరు అన్నదమ్ములు ఒప్పుకుంటారు. మొదటి రోజు అన్నయ్య కష్టపడి పనిచేస్తాడు. ఇక రెండో రోజు తమ్ముడు, అమ్మో, ఏంటి ఈ ఎండ నా వల్ల కాదు బాబోయ్. నా పేరు మీద పత్రాలున్నాయి కాబట్టి ఎలా అయినా నేనే దక్కించుకుంటాను. ఈ పని మాత్రం నా వల్ల కాదు అని పక్కకెళ్ళి కూర్చుంటాడు. ఇదంతా కూడా ఊరివాళ్లు గమనిస్తూనే ఉంటారు. ఇక తీర్పు చెప్పే రోజు వస్తుంది. నేను మీ ఇద్దరి పనితీరుని గమనించాను. నేనే కాదు, ఊరి వారంతా కూడా గమనించారు. దాన్ని బట్టి చూస్తే పెద్దతనే పనిమంతుళ్లా కనిపిస్తున్నాడు. ఇది మరీ బావుంది. పనిచేయకపోతే పొలం మీద హక్కుండదా ఏంటి? పొలం మీద హక్కు పనిచేసే వాళ్ళకి మాత్రమే ఉంటుంది. నేను కూడా ఓ ఇంట్లో పనిచేస్తాను. ఆ శ్రమకు తగిన జీతం తీసుకుంటాను. ఇప్పుడు మీ అన్నయ్య చేసేది కూడా అదే. నీకా పొలం మీద ఎలాంటి హక్కు లేదు. మోసం. అది మా నాన్నగారు నా పేరు మీద రాశారు కాబట్టి అది నాది మాత్రమే. కాగితం మీద హక్కుంటే సరిపోదు. నీకు మీ నాన్నగారి కాగితం లభించవచ్చు, కానీ ఆ భూమి పండించే గుణం లేకపోతే దానికి యజమాని కావడానికి అర్హుడు కాదని ఈ 2 రోజులు నిరూపించాయి. అవును, రాముడి తీర్పుతో మేము ఏకీభవిస్తాం. భూమిని పండించగలిగిన వాడికే ఇవ్వాలి అని పంచాయతీ పెద్దలందరూ కూడా అండంతో అందరూ మౌనంగా ఉండిపోతారు. అన్నదమ్ములు కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. తమ్ముడు మౌనంగా ఉండిపోతాడు. మీ తీర్పు నిజమైన న్యాయం. నేనెప్పుడూ పొలాన్ని కాపాడుతాను, కాని నా తమ్ముణ్ణి కూడా వదిలిపెట్టను. వాడు ఒప్పుకుంటే ఇద్దరం కలిసే ఆ పొలం పని చేసుకుంటాము. మా రాముడు ఇవ్వాల్సిన తీర్పిచ్చేశాడు. నిర్ణయం మీ చేతిలో ఉంది. సరే, నాకు ఇష్టమే. నిజానికి ఆ పొలం నాన్న ఇద్దరి పేరు మీద రాశారు, కాని నేనే అత్యాశతో మోసం చేద్దామనుకున్నాను. చూడు బాబు, కలిసి ఎదిగితేనే ఆర్థికంగా అందరికంటే బలంగా ఉంటాం. నిజమేనండి, నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇక నుంచి ఇద్దరం కలిసి ఆ పొలం సాగు చేసుకుంటాం. నేను అన్నయ్యకి సాయం చేస్తాను. చాలా మంచిది అని పెద్దలు చెప్పడంతో ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక సింహాద్రి రాముడి ప్రతిభను మెచ్చుకుంటాడు. రే రాముడు, నీ తీర్పు వల్లే ఈ గొడవ ముగిసిందిరా. నేను కూడా మొదట భయపడ్డాను, కాని నువ్వు చూపిన తెలివితేటలు మాకు గౌరవం తెచ్చాయి. అదేమీ లేదయ్యా. నిజంగా కష్టపడి పనిచేసేవాడి నుంచి ఆ అవకాశాలు దూరం చేయకూడదు. అందుకే నేనా పరీక్ష ఎంచుకున్నాను, అంతే. ఏదైతేనే వారిద్దరూ విడిపోకుండా చేశావు. మంచిది. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలయ్యా అని అంటాడు రాముడు. ఆ రోజు నుంచి చాలా విషయాల్లో సింహాద్రికి తోడుగా ఉంటాడు రాముడు. ఊర్లో కూడా రాముడి తెలివితేటల గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ రామాపాలెం అనే ఓ పల్లెటూరులో రాఘవయ్య అనే వృద్ధుడు, అతని భార్య రాములమ్మ, మనుమడు చిన్న బాబుతో కలిసి జీవిస్తూ ఉండేవారు. రాఘవయ్య ఆ ఊరి గుడి కాపలా మనిషిగా పనిచేస్తూ ఉండేవాడు. ఊరంతా ప్రశాంతంగా రాత్రులు నిద్రిస్తున్నారంటే అది రాఘవయ్య వల్లే అని అంతా నమ్ముతూ ఉంటారు. ఆ రోజు ఊరి గుడిలో ఓ సమావేశం జరుగుతుంది. గ్రామ పెద్ద సుబ్బరాజు, ప్రజలారా, ఈ సమావేశానికి అంతా హాజరైనట్టేనా? అయ్యగారు, దాదాపు అంతా వచ్చేశారండి. ఇంతకీ ఈ సమావేశం దేనికి బాబూ? పూజారి గారు, ఇది గుడికి సంబంధించిన విషయమే. అందుకే ఇక్కడ ఏర్పాటు చేశాను. ఏంటి బాబూ అది? చూడండి, మరో 3 నెలల్లో మన గుడి వార్షికోత్సవం ఉంది. అందువల్ల ఇప్పటినుంచే గుడికి సంబంధించిన పనులు జరిపిస్తే బావుంటుందని నా అభిప్రాయం.
పనులే ఉన్నాయి బాబూ, అన్నదాన కార్యక్రమాలు అవి మాత్రమేగా. అవును, వాటికో 15 రోజుల ముందు నుంచి చూసుకుంటే సరిపోతుంది కదా. ఈసారి స్వామివారి నగలకు మెరుగులు పెట్టించి, విరిగిపోయిన గోడలు బాగు చేయించి, వాటికి రంగులు వేసి మళ్లీ కొత్త గుళ్ళా చేయాలనేది నా ఉద్దేశం. చాలా మంచి ఆలోచన బాబూ, మీరు చెప్పినట్టే చేద్దాం. సరే, దానికి సంబంధించి ఓ నమూనా తయారు చేసి మరోసారి సమావేశం ఏర్పాటు చేసుకుందాం అని చెప్తాడు సుబ్బరాజు. ఊరంతా దీని గురించి చర్చించుకోవడం మొదలు పెడతారు. అప్పుడొక ఊరి వ్యక్తి ఇలా అంటాడు, రే, మన సుబ్బరాజు గారు గుడి పనులు ప్రారంభిద్దాం అన్నారు కదా, సాధ్యపడుతుందంటావా? ఎందుకు సాధ్యపడదురా, అందరం కలిసి తలో చేయి వేస్తే అదే అయిపోతుంది. అది కాదురా, బంగారం అది మెరుగులు పెట్టించాలి అన్నారు కదా. అవుననుకో, అది కాస్త కష్టమైన పనేమో అనిపిస్తుంది. నిజమేరా, అసలే ఈ మధ్య దొంగల భయం ఎక్కువగా ఉంటోంది. ఏం పర్లేదులేరా, గుడికి రాఘవయ్య కాపలాగా ఉంటున్నాడు కదా, అతనున్నంతకాలం ఎలాంటి భయమూ ఉండదు. అది కూడా నిజమేలే. సరే సరే, మరోసారి సమావేశం పెడతాను అన్నారు కదా, అప్పుడు పనుల గురించి చర్చించుకుందాం అని మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు రాఘవయ్య ఇంట్లో, ఏమయ్యా, ఇక నుంచి నీ పనులు పెరుగుతాయనుకుంటా కదా. అదేం లేదులేవే, ఎప్పుడూ ఉండేవే కదా. కాకపోతే కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే అదే చాలు. ఏమోనయ్యా, ఈసారి బంగారం కూడా బయటకు తీస్తాను అంటున్నారు కదా. అవునే, అదెంత 2 రోజుల పని అంతే. సరే, ఈ ఉత్సవాలయ్యే వరకు నువ్వు కూడా కాస్త జాగ్రత్తగా ఉండు, అంతా గమనించుకో. మామ్మ, నేను తాతకి తోడుగా ఉంటాను. మా నాయనే, నీకేం తెలుసన్రా తాతకు తోడుగా ఉండడానికి? ఈ వయస్సులో తాత ఒక్కడే రాత్రంతా మేల్కొని ఉండాలంటే కష్టం కదా, అందుకే నేను కూడా ఉంటాను. సరే, నువ్వు నాతో వద్దుగానిలేరా, ఇప్పుడు పడుకో అనంటాడు రాఘవయ్య. ఆ రోజు నుంచి రాఘవయ్య, చిన్నబాబు ఎప్పట్లానే గుడి దగ్గర కాపలా కాస్తూ ఉంటారు. రోజులు గడుస్తాయి. పనుల గురించి చర్చించుకునే రోజొస్తుంది. ఏవయ్యా రాఘవయ్యా, ఈ రోజు సుబ్బరాజు గారు వస్తాను అన్నారు కదా. అవును పూజారి గారు, ఈ పాటికే రావాలి, కానీ ప్రజలంతా వచ్చేశారు. ఇప్పుడు సుబ్బరాజు గారు రాకపోతే ఎలా? మీరేం కంగారు పడకండి, నేను వెళ్ళి చూసొస్తాను అని సుబ్బరాజు గారింటికి వెళ్తాడు. తీరా అక్కడ చూస్తే సుబ్బరాజు మంచాన పడుకొని మూలుగుతూ ఉంటాడు. అయ్యో రాజుగారు, ఏమైంది మీకు? ఇలా పడుకొనున్నారు? రాఘవ, నాకు ఆరోగ్యం బాగాలేదయ్యా. సమయానికి ఇంట్లో కూడా ఎవ్వరూ లేరు. ఓవైపు గుడి పనులు. మీరు కంగారు పడకండి, ముందు మీ ఆరోగ్యం ముఖ్యం. నేను వెళ్ళి వైద్యుణ్ణి తీసుకొనొస్తాను. మరేం పర్లేదు రాఘవ, ఇప్పటికే ఊరి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదా, నాకు సాయం చేస్తావా? చెప్పండి రాజుగారు, ఏంటది? కొంచెం ఉత్సవాలయ్యే వరకు ఈ పనులన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. నాకు నువ్వు తప్ప నమ్మకస్తుడు ఎవ్వరూ లేరు. సరేనండి, అన్నీ నేను చూసుకుంటాను. మీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇదే మాట ఊరందరికీ కూడా చెప్తాడు. ఊరివాళ్లు కూడా అలాగే అని దానికొప్పుకుంటారు. ఎవరే పని చేయాలో పంచుకుంటారు. నగల బాధ్యత మాత్రం రాఘవయ్యదే. రాఘవయ్య, నగలు మెరుగు పెట్టించాలి కదా, ఎప్పుడు వెళ్దాం? మీరెందుకయ్యా, నేనొక్కడే వెళ్ళేసొస్తానులేండి. అదేంటయ్యా, అన్ని నగల్ని తీసుకొని నువ్వు ఒక్కడివే వెళ్తే ప్రమాదం కదా. నా మనవడు ఉన్నాడుగా, వాడు తోడొస్తాడులేండి. ఇవి దేవుణ్ నగలు రాఘవయ్యా, ఆటలు కాదు. అది కాదయ్యా, మనకి సమయం తక్కువ ఉంది. ఇప్పుడు నగల కోసం ఇంతమంది వెళ్తే ఈ పనులన్నీ ఆగిపోతాయి కదా. అది కూడా నిజమేనండోయ్. అయినా రాఘవయ్య కాపలాగా ఉండడం అనేది వెన్నతో పెట్టిన విద్య, తను చూసుకుంటాడులేండి. సరే రాఘవయ్య, జాగ్రత్త. అట్టాగేనయ్యా, నేను రేపు తెల్లవారుజామునే బయలుదేరి వెళ్తాను అనంటాడు. చెప్పినట్టుగానే రాఘవయ్య తన మనవణ్ణి తీసుకుని నగల్ని తీసుకుని బయలుదేరుతాడు. మళ్లీ ఆ రోజు సాయంత్రానికి నగల్తో తిరిగి వస్తాడు. వచ్చావా రాఘవయ్యా? దారిలో ఏమి ఇబ్బంది కలగలేదు కదా? నేనుండగా ఇబ్బందేంటయ్యా? ఒక్కడివే వెళ్ళావు, ఏవైనా ఆటంకాలు ఎదురవుతాయేమో అని ఎంత కంగారు పడ్డాము. నేనున్నాగా నానమ్మా, తాతకి తోడుగా.
పోన్లే, నగలతో సహా నువ్వు జాగ్రత్తగా తిరిగొచ్చావు, అదే చాలు. అవునవును, ఇక రంగుల పని కూడా పూర్తయితే స్వామివారికి నగలు అలంకరించవచ్చు. అయ్యా, మరి అప్పటి వరకు ఈ నగలు మన రాఘవయ్య దగ్గరే ఉంచుదాం. అమ్మో, మా ఇంట్లోనా? నాకెందుకో భయంగా ఉందండి. భలేదానివే, రాఘవయ్య లాంటి వ్యక్తిని ఇంట్లో పెట్టుకుని భయం దేనికమ్మా? మరేం పర్లేదు రాఘవయ్య, ఇది నీ బాధ్యత, నువ్వే చూసుకో. అలాగేనయ్యా అనంటాడు. రోజులు గడుస్తాయి. గుడి పనులు దాదాపు పూర్తి కావస్తాయి. ఉత్సవం ముందు రోజు అలంకరణ అంతా చేస్తూ ఉంటారు. ఈలోపు అక్కడికి సుబ్బరాజు వస్తాడు. ఎవర్రా, పనులెంతవరకు వచ్చాయి? రాజుగారు, మీరా? మీరేంటిలా? మీ ఆరోగ్యం బాగాలేదు కదా? ఇప్పుడు కాస్త కుదుట పడిందయ్యా, పర్వాలేదు, పనులన్నీ బాగానే జరుగుతున్నాయన్నమాట. అంతా రాఘవయ్య దగ్గరుండి చేయిస్తున్నాడండి. మరి నగలు అవి? ఆ పనులు కూడా పూర్తయ్యాయండి. రాఘవయ్య, నువ్వెళ్ళి నగలు తీసుకొనొస్తే అలంకరణ చేసేద్దాం. అలాగేనయ్యా అని ఇంటికెళ్ళి వాటిని తీసుకొనొస్తాడు. జాగ్రత్తగా వాటిని పూజారికి అప్పగించేస్తాడు. పూజారి వాటిని దేవుడికి అలంకరిస్తాడు. అప్పుడు ఊర్లోని ఒక వ్యక్తి, యాండి, మెరుగులు పెట్టిస్తే నగలు తళతళా మెరవాలి కదా, ఇవేంటి పూర్తిగా కళపోయినట్లున్నాయి? ఏదే, ఒకసారి చూడనివ్వండి అని సుబ్బరాజ్ చూస్తాడు. అతనికి కూడా అలానే అనిపిస్తుంది. పూజారికి కూడా అలానే అనిపిస్తుంది. దీంతో వెంటనే వాటిని తనిఖీ చేయగా అవి గిల్టు నగలని తేలుతుంది. ఖచ్చితంగా ఇది రాఘవయ్య పనే అయ్యుంటుంది. నగల్తో అతను తప్ప ఇంకెవ్వరూ లేరు. చచ, రాఘవయ్యం తప్పు పట్టడానికి లేదండి. ఏమో, మనిషికెప్పుడు దేనిమీద ఆశ కలుగుతుందో తెలీదు కదండి. అయ్యా, మీరు కూడా నన్నే తప్పు పడుతున్నారా? మా ఆయన ఏ పాపమూ ఎరగడయ్యా. తనే కనుక తప్పు చెయ్యాలి అనుకుంటే ఇన్నేళ్ల బట్టి గుడిలో అవి భద్రంగా ఉండేవి కాదు. మరి రాఘవయ్య కాకపోతే ఇంకెవరు చేసుంటారు? రాఘవయ్య, ఓసారి గుర్తు తెచ్చుకో, నగలు పూర్తిగా నీతోనే ఉన్నాయా? అవునయ్యా, గుడి నుంచి తీసుకొని వెళ్ళిన దగ్గర్నుంచి ఇప్పుడు అప్పచెప్పే వరకు అవి నాతోనే ఉన్నాయి. మరి అసలు నగలు ఏమైనట్టు అని పూజారి ఆరా తీస్తూ ఉంటాడు. ఈ విషయం ఊరంతా తెలుస్తుంది. రాత్రికి రాత్రి అంతా పంచాయితీ పెడతారు. అందరూ రాఘవయ్యనే తప్పు పడతారు. రాఘవయ్య, నగలు నీ దగ్గరే ఉన్నాయి కదా, నువ్వు మార్చలేదని ఎలా నమ్మగలం? దేవుడి మీద ఒట్టు, నేను నా జీవితమంతా ఈ గుడిని కాపాడాను. ఇప్పుడు ఎందుకు ద్రోహం చేస్తాను? మా ఆయన దశాబ్దాలుగా ఈ గుడిని కాపాడుతూనే ఉన్నాడయ్యా. దొంగతనం చేయాలి అనుకుంటే ఇన్నాళ్ళు ఎందుకు వేచుంటాడు? రాములమ్మ, ఆవేశపడకు. మేమింకా రాఘవయ్యను దోషిగా నిర్ధారించలేదు. కాని సాక్ష్యాలన్నీ అతని వైపే చూపిస్తున్నాయి. కాస్త ఆలోచిద్దామండి. రాఘవయ్య, నువ్వు నగలు మెరుగు కోసం తీసుకెళ్లినప్పుడు ఇంకెవరైనా వాటిని తాకే అవకాశం ఉందా? నేను మా తాతతో పాటే ఉన్నానండి. మేం కలిసి కంసాలి దగ్గరికి వెళ్ళాం. అతను నగలు తనిఖీ చేసి మెరుగు పెట్టి మాకిచ్చాడు. నేనన్నీ చూశాను. ఆ సమయంలో ఇంకెవరైనా ఉన్నారేమో గమనించావా? కంసాలి కాస్త వింతగా ప్రవర్తించాడండి. హడావిడిగా కిందికి పైకి వంగుతూ కనిపించాడు. సరే సరే రాఘవయ్య, ఇంతకీ ఆ కంసాలి ఎవరు? పక్కూర్లో వెంకయ్య అండి. గతంలో కూడా అతనితో పనిచేశాను. నమ్మకంగా అనిపించాడు. అయితే వెంకయ్యని పిలిపించి విచారించాలి. అప్పటి వరకు ఎవరూ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఊరి వాళ్లు వెంకయ్యను పిలవడానికి ఒప్పుకుంటారు. మరుసటి రోజు వెంకయ్యను అక్కడికి పిలుస్తారు. అతన్ని ఒత్తిడి చేయగా నిజం ఒప్పుకుంటాడు. తన అప్పులు తీర్చుకోవడానికి బంగారాన్ని గిల్ట్ నగలతో మార్చినట్లు చెప్తాడు. రాఘవయ్య, మమ్మల్ని క్షమించు. అనవసరంగా నిన్ను అనుమానించాం. అవును రాఘవయ్య, ఇన్నాళ్లు గుడిని రక్షించి నిన్ను ఈ ఊరు అనుమానించింది. ఇది మా అందరికీ సిగ్గుగా ఉంది. మరేం పర్లేదయ్యా, అనుమానం రావడం సహజమే కదా. అయ్యా, నన్ను మన్నించండి. మీ నగలు మీకిచ్చేస్తాను అని అంటాడు వెంకయ్య. ఊరంతా రాఘవయ్యను క్షమాపణ అడుగుతుంది. రాఘవయ్య కూడా వారిని క్షమించేస్తాడు. అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. కాపలా మనిషి అనేది కేవలం ఉద్యోగం కాదు. రాఘవయ్య యొక్క జీవితకాల బాధ్యత, నమ్మకం, సత్యానికి నిదర్శనం.